ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె సందర్భంగా హన్మకొండ కలెక్టరేట్ ముందు కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున ఆందోళన ధర్నా చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 4 కార్మిక కోడ్లను తీసుకొని వచ్చింది. వాటిని రద్దు చేయాలని ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలని ఈరోజు యాజమాన్యాలకు అనుకూలంగా లేవు అనే ఉద్దేశంతో వాటిని రద్దు చేసి కొత్తగా 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చారు. దీన్ని మేము నిరసిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశాలు, మధ్యాహ్న భోజనం కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులకు వేతనాలు ఇవ్వడంలో, వాళ్ళు పనిచేసినటువంటి దానికి బకాయిలు ఇచ్చేటువంటి దానిలో, నిధులు పెంచేటువంటి దానిలో, కనీస వేతనం 26,000 ఇచ్చేటువంటి దానిలో మోడీ ప్రభుత్వము ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. రాజ్యాంగ హక్కులు అనేటువంటివి లేవు, అదేవిధంగా మాట్లాడే స్వేచ్ఛ లేదు, రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు. కాబట్టి దీనికి మొత్తం వ్యతిరేకంగా ఈరోజు ఆందోళన జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రజానీకము అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి. రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు ధర్నాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.